ఐపీఎల్ చరిత్రలోనే మూడవ అత్యధిక స్కోరు సాధించిన ఢిల్లీ నిర్దేశించిన 265 పరుగుల కొండంత లక్ష్యాన్ని చూసి ఇక పంజాబ్ పని గోవిందా అనుకున్నారంతా. కేఎల్ రాహుల్ ఏకంగా 152 పరుగులతో వీరవిహారం చేయడం చూశాక ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కానీ పులి నిద్రపోతోంది కదా అని పక్కన కూర్చుని ఫోటోలు దిగాలి అనుకుంటే అది లేచాక మిగిలేది ఫోటో ఫ్రేమ్ మాత్రమే అన్నట్లుగా పంజాబ్ బ్యాటర్లు బరిలోకి దిగి టీ20 క్రికెట్ చరిత్రలోనే అసాధ్యమనుకున్న చేజింగ్ను సుసాధ్యం చేసి సగర్వంగా నిలబడ్డారు. 23 ఏళ్ల టీ20 చరిత్రలో 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఇదే తొలిసారి. గతంలో కోల్కతాపై పంజాబ్ నెలకొల్పిన 262 పరుగుల రికార్డును ఇప్పుడు మళ్లీ పంజాబ్ జట్టే 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సరికొత్త చరిత్ర లిఖించింది. ఈ మ్యాచ్లో క్యాచ్లు అత్యంత కీలక పాత్ర పోషించాయి. కేఎల్ రాహుల్ ఇచ్చిన క్యాచ్లను 12 పరుగుల వద్ద 51 పరుగుల వద్ద పంజాబ్ నేలపాలు చేస్తే అతడు కాస్త ఏకంగా 152 పరుగులు సాధించి రఫ్ఫాడించాడు. ఇక ఆ తర్వాత ఢిల్లీ మేము ఏం తక్కువ తిన్నామా అన్నట్లు ఏకంగా 5 క్యాచ్లు నేలపాలు చేసింది. ముఖ్యంగా సబ్స్టిట్యూట్గా వచ్చిన కరుణ్ అయ్యర్ క్యాచ్లను 2 సార్లు నేలపాలు చేసి పంజాబ్ జట్టు తరపున ఇంపాక్ట్ ప్లేయర్గా మారి ఢిల్లీ కొంప ముంచాడు. క్యాచ్లు పడితేనే మ్యాచ్లు గెలుస్తారు అన్న నానుడికి ఎంత పెద్ద లక్ష్యమైనా పట్టుదల ఉంటే దాసోహం అవ్వాల్సిందే అనడానికి ఈ మ్యాచ్ ఒక సజీవ సాక్ష్యంగా మిగిలిపోయింది. ఈ రోజు మ్యాచ్ చూసిన తర్వాత అయ్యర్ గురించి అర్థమయ్యే విషయం ఏంటంటే అతడొక చేజ్ మాస్టర్, ఒక నయా ఫినిషర్, అంతేకాకుండా ఒక రియల్ లీడర్ అనడంలో అతిశయోక్తి లేదు. సర్పంచ్ సాబ్కు సలాం చేయాల్సిందే అని అయ్యర్ మరొకసారి నిరూపించాడు. టీమిండియాలో ఒక సరికొత్త చరిత్రను లిఖించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఎన్నో మలుపుల మధ్య సాగిన ఈ చారిత్రక మ్యాచ్ గురించి మాట్లాడుకునే ముందు ఒక విషాదకరమైన సంఘటనను ఖచ్చితంగా ప్రస్తావించాలి. అక్షర్ పటేల్ బౌలింగ్లో ప్రభ్సిమ్రాన్ సింగ్ కొట్టిన గాల్లోకి లేచిన బంతిని పట్టుకునే క్రమంలో లుంగి ఎంగిడి కింద పడి దారుణంగా గాయపడ్డాడు. అసాధ్యమైన సాధ్యం కాని క్యాచ్ కోసం ఎంగిడి ప్రయత్నించి తలకు మెడకు బలమైన గాయం చేసుకున్నాడు. ఎంగిడి కనీస చలనం లేకుండా మైదానంలో విలవిల్లాడుతుంటే క్రీడాభిమానుల గుండెలు తరుక్కుపోయాయి. కానీ ఇక్కడ 3 విషయాలు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. క్రీడా స్ఫూర్తి పూర్తిగా మాయమైపోయింది అనిపించింది. 1. ఆటగాడు నొప్పితో అల్లాడుతుంటే ఢిల్లీ డీజే సిబ్బంది విపరీతమైన సౌండ్తో పాటలు ప్లే చేయడం చూస్తే వారికి కనీస ఇంగిత జ్ఞానం లేదని ఖచ్చితంగా అర్థమవుతోంది. ఇక రెండవదేంటంటే కోల్కతా సోషల్ మీడియా సిబ్బంది తన సోషల్ మీడియా ఖాతాలో ఎంగిడి పడిపోయినప్పుడు ఏ క్యాచ్ బాగుంది అంటూ క్రీడా స్ఫూర్తిని మంటగొలిపే పోస్ట్ పెట్టడం అత్యంత హేయమైన చర్య. ఇక మూడవది, తలకు మెడకు బలమైన గాయమైనప్పుడు గోల్డెన్ అవర్లో వెంటనే ఆసుపత్రికి తరలించాల్సిన వైద్య సిబ్బంది 10 నిమిషాల పాటు మైదానంలోనే ఉండిపోవడం అత్యంత ఆందోళనకరం. ఇలాంటి ప్రాణాపాయ ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా నిమిషాల్లో స్పందించాలి అనే విషయాలపై ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని మాత్రం ఖచ్చితంగా అర్థమైందే. ఆట కంటే ప్రాణం ముఖ్యం. ఎంగిడి ఎలాంటి ప్రమాదం లేకుండా త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం. ఇక మ్యాచ్ విషయానికొస్తే 265 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ ఓపెనర్లు ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాన్ షారియా ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరబాదుడు అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్లా మారారు. ఇన్నింగ్స్ తొలిబంతినే ప్రియాన్ షారియా సిక్సర్గా మలిచాడు. ఇలా ఐపీఎల్ ఇన్నింగ్స్ తొలిబంతినే సిక్సర్గా 2 సార్లు మలిచిన ఏకైక ఆటగాడిగా యశస్వి జైస్వాల్ సరసన ఆర్యా నిలిచాడు. ఆకిబ్ నబీ వేసిన తొలి ఓవర్లోనే 15 పరుగులు, ముఖేష్ బౌలింగ్లో 21 పరుగులు, ఇలా ఏ ఒక్క బౌలర్ను వదలకుండా 300 స్ట్రైక్ రేట్తో ఈ ఇద్దరు బ్యాటర్లు ఊచకోత కోశారు. మరో బుమ్రా అంటూ మీడియా చెప్తున్న ఆకిబ్ నబీ 4వ ఓవర్లో ఏకంగా 27 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక పవర్ ప్లే చివరి ఓవర్ వేసిన ముఖేష్ కుమార్ బౌలింగ్లో ప్రభ్సిమ్రాన్ సింగ్ ఏకంగా 6 బౌండరీలు బాది ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో 6 ఫోర్లు కొట్టిన అజింక్య రహానే పృథ్వీషాల సరసన నిలిచాడు. కేవలం 5.2 ఓవర్లలోనే 100 పరుగులు సాధించి ఐపీఎల్ చరిత్రలోనే 2వ అత్యంత వేగవంతమైన సెంచరీని పంజాబ్ నమోదు చేసింది. పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 116 పరుగులు సాధించి రన్ రేట్ను 10.64కు తీసుకొచ్చారు. ఇందులో ప్రభ్సిమ్రాన్ సింగ్ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయగా పవర్ ప్లేలో అతని వ్యక్తిగత స్కోరు 23 బంతుల్లో 71 కావడం విశేషం. ఇది ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో 5వ అత్యధిక స్కోరు. ఢిల్లీ జట్టు పవర్ ప్లేలో 68 కొడితే పంజాబ్ దాదాపు డబుల్ స్కోర్ చేసి మా రూటే సెపరేటు అని నిరూపించింది. ఈ విధ్వంసం మధ్యలో నటరాజన్ వేసిన 5వ ఓవర్లో కేవలం 9 పరుగులే రావడం నిజంగా ఆశ్చర్యకరం. పవర్ ప్లే తర్వాత ఢిల్లీ స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ అద్భుతంగా పుంజుకున్నారు. 43 పరుగుల వద్ద ప్రియాన్ షారియాను అక్షర్ పటేల్ అవుట్ చేయగా 26 బంతుల్లో 76 పరుగులు చేసి భయపెట్టిన ప్రభ్సిమ్రాన్ సింగ్ను కుల్దీప్ పెవిలియన్ చేర్చాడు.
మ్యాచ్ విన్నర్ కూపర్ కొనెల్లీని కుల్దీప్ తన గూగ్లీతో క్లీన్ బౌల్ చేసి మైండ్ బ్లాక్ చేశాడు. ఈ దశలో ఢిల్లీ గెలుపు ఆశలు చిగురించాయి. శ్రేయస్ అయ్యర్, నేహాల్ వదేరా 31 బంతుల్లో 56 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ నిర్మిస్తున్న తరుణంలో సబ్స్టిట్యూట్గా వచ్చిన కరుణ్ నాయర్ ఢిల్లీ పాలిట పీడ కలలా మారాడు. వదేరా క్యాచ్ పట్టుకున్న కరుణ్ నాయర్ అదే ఓవర్లో విప్రజ్ నిగమ్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ 28 పరుగుల వద్ద ఇచ్చిన సులభమైన క్యాచ్ను నేలపాలు చేశాడు. పోనీలే అని సరిపెట్టుకునేలోపే కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో మళ్లీ అయ్యర్ క్యాచ్ను డ్రాప్ చేసి ఢిల్లీ కొంప ముంచాడు. చేతులారా చేటు చేసుకోవడం అంటే ఇదే. ఆ క్యాచ్ డ్రాప్ పుణ్యమాని ఆ ఓవర్లో అయ్యర్ 23 పరుగులు పిండుకున్నాడు. ఈ మ్యాచ్లో ఢిల్లీ ఏకంగా 5 క్యాచ్లు వదిలేసి గెలుపును పల్లెల్లో పెట్టి పంజాబ్కు అప్పగించింది. ప్రాణం పోయింది అనుకున్న చోట లైఫ్ దొరికితే ఎలా ఉంటుందో శ్రేయస్ అయ్యర్ చూపించాడు. ఆరంభంలో 21 బంతులకు కేవలం 29 పరుగులు చేసిన అయ్యర్ క్యాచ్ డ్రాప్ల పుణ్యమాని లైఫ్ దొరికిన తర్వాత జూలు విదిల్చిన సింహంలా రెచ్చిపోయాడు. కరుణ్ నాయర్ చలువతో బతికిపోయిన అయ్యర్ తర్వాతి 15 బంతుల్లో ఏకంగా 42 పరుగులు రాబట్టి మొత్తం 36 బంతుల్లో 7 సిక్సర్లు 3 ఫోర్లతో 197 స్ట్రైక్ రేట్తో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో 7 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో పంజాబ్ ఈ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకోగా చేజేతులా మ్యాచ్ను చేజార్చుకున్న ఢిల్లీ టాప్ 4కి వెళ్లే అవకాశాలను కష్టతరం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్లో క్లాసిక్ రాహుల్ బ్యూటిఫుల్ బ్యాటింగ్, అసాధారణమైన రికార్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గత 8 మ్యాచ్ల్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ ఈసారి అనూహ్యంగా బ్యాటింగ్కు మొగ్గు చూపింది. ఐపీఎల్ చరిత్రలో వరుసగా 9 సార్లు టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ రికార్డును ఢిల్లీ ఈ మ్యాచ్తో సమం చేసింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఢిల్లీ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్ పాతుం నిస్సంక హర్షదీప్ బౌలింగ్లో 11 పరుగులు మాత్రమే చేసి త్వరగానే పెవిలియన్ చేరినా అసలు సినిమా అప్పుడే మొదలైంది. 12 పరుగుల వద్ద రాహుల్ ఇచ్చిన క్యాచ్ను శశాంక్ సింగ్ జార విడవడం పంజాబ్ చేసిన అతిపెద్ద చారిత్రక తప్పిదంగా మారింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన క్యాచ్ డ్రాప్గా ఇది మిగిలిపోయింది. రాహుల్, నితీష్ రాణా జాగ్రత్తగా ఆడడంతో పవర్ ప్లేలో ఢిల్లీ జట్టు ఈ సీజన్లో అత్యుత్తమ పవర్ ప్లే స్కోర్ సాధించింది. పవర్ ప్లే ముగిశాక పంజాబ్ ఊపిరి పీల్చుకుంటుంది అనుకుంటే 7 నుండి 15 ఓవర్ల మధ్య రాహుల్ మరియు నితీష్ రాణాలు సృష్టించిన విధ్వంసం వర్ణనాతీతం. ఏ బౌలర్ వచ్చినా పిచ్చకొట్టుడే అన్నట్లు సాగింది వీరి యవ్వారం. ఈ మధ్య ఓవర్లలోనే ఢిల్లీ వికెట్ నష్టపోకుండా ఏకంగా 121 పరుగులు పిండుకుంది. ఇది ఢిల్లీ చరిత్రలోనే అత్యధిక మధ్య ఓవర్ల స్కోర్ కావడం విశేషం. చాహల్, బాట్లెట్, వైశాఖ్, హర్షదీప్, జాన్సన్ ఇలా ఏ ఒక్క బౌలర్ను వదలకుండా ఊచకోత కోశారు. ముఖ్యంగా బాట్లెట్, వైశాఖ్ బౌలింగ్లో పరుగుల వరద పారించారు. బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకుంటూ ఉంటే 13వ ఓవర్లో బౌలింగ్కొచ్చి కేవలం 11 పరుగులిచ్చిన స్టోయినిస్కి మళ్లీ బంతిని కెప్టెన్ అయ్యర్ ఎందుకు ఇవ్వలేదో అంతు చిక్కలేదు. నితీష్ రాణా కేవలం 29 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా జావియర్ బాట్లెట్ వేసిన 12వ ఓవర్లో ఏకంగా 2 సిక్సర్లు 4 ఫోర్లతో 28 పరుగులు పిండుకున్నాడు. ఐపీఎల్లో ఒక ఢిల్లీ బ్యాటర్ ఒక ఓవర్లో సాధించిన అత్యధిక పరుగుల జాబితాలో రాణా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఇక ఈ ఇన్నింగ్స్కు స్టార్ హిట్టర్గా నిలిచిన రాహుల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రాహుల్కు 51 పరుగుల వద్ద వైశాఖ్ తన సొంత బౌలింగ్లో క్యాచ్ వదిలేసి మండుతున్న అగ్నికి ఆజ్యం పోశాడు. అక్కడి నుండి దాదాపు 15వ ఓవర్లో బౌండరీతో ఐపీఎల్లో తన 6వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీ రాహుల్ కెరీర్లోనే అత్యంత వేగవంతమైనది కావడం విశేషం. ఈ సెంచరీతో పంజాబ్, లక్నో, ఢిల్లీ ఇలా 3 వేర్వేరు ఫ్రాంచైజీలకు బహుళ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ఢిల్లీ తరపున అత్యధిక సెంచరీలు చేసిన ధావన్, వార్నర్ల రికార్డును సమం చేశాడు. రాహుల్ ఏకంగా 152 పరుగులు సాధించి పంత్ పేరిట ఉన్న ఢిల్లీ అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును చెరిపేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే క్రిస్ గేల్, మెక్కల్లం తర్వాత 3వ అత్యధిక వ్యక్తిగత స్కోరు రాహుల్దే కావడం గమనార్హం. ఈ చారిత్రక ఇన్నింగ్స్తో రాహుల్ ఆరెంజ్ క్యాప్ను సైతం కైవసం చేసుకున్నాడు. 1000కి పైగా పరుగులు చేసిన ఐపీఎల్ ఆటగాళ్లలో సాయి సుదర్శన్ తర్వాత అత్యధిక సగటు రాహుల్దే కావడం గమనార్హం. రాహుల్, రాణాల మధ్య సాగిన 220 పరుగుల భాగస్వామ్యం ఐపీఎల్ చరిత్రలోనే ఏ వికెట్కైనా 2వ అత్యధిక భాగస్వామ్యం. అలాగే ఢిల్లీ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం. సెంచరీ తర్వాత డెత్ ఓవర్లలో ఢిల్లీ బ్యాటర్లు 5 ఓవర్లలోనే 75 పరుగులు రాబట్టారు. ముఖ్యంగా వైశాఖ్ వేసిన 16వ ఓవర్లో రాహుల్ హ్యాట్రిక్ సిక్సర్లు, ఒక 4 బాది 24 పరుగులు. ఆ తర్వాత బ్యాట్లెట్ను బాధేశారు. అయితే ఇలాంటి బ్యాటింగ్ పిచ్పై డెత్ ఓవర్లలో చాహల్, హర్షదీప్ సింగ్, మార్కో జాన్సన్ అద్భుతమైన బౌలింగ్ వేశారు. ఆ కారణం చేతనే చివర్లో ఢిల్లీకి కాస్త బ్రేకులు పడ్డాయి.
ముఖ్యంగా చివరి ఓవర్ వేసిన హర్షదీప్ 9 పరుగులు మాత్రమే ఇవ్వడం విశేషం. దీంతో ఇన్నింగ్స్ ముగిసే సమయానికి ఢిల్లీ జట్టు 2 వికెట్లు నష్టపోయి 264 పరుగులు సాధించింది.